టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి మంచి పేరు తెచ్చింది. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా శాలిని పాండే మారిపోయింది. ప్రెజెంట్ శాలిని పాండే ఎక్కడుంది, ఏం చేస్తోంది? నిశ్శబ్ద మూవీ తర్వాత టాలీవుడ్ లో సైలెంట్ కావడానికి రీజన్ ఏంటి? 6 ఏళ్ల తర్వాత ఆ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందా? శాలిని ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్టులేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శాలిని పాండే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, శాలిని పాండే హీరోయిన్గా ప్రీతి పాత్రలో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు తన గ్లామర్ నటనతో అందర్నీ ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో అది నా పిల్లరా అంటూ అనిపించుకున్న క్యూటీ గర్ల్ శాలిని పాండే అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా చేంజ్ అయింది. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ మనకెందుకు లేదురా అని యూత్ అసూయపడేలా నటించింది భామ. శాలిని క్రేజ్ చూసి మేడం కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందనుకున్నారు. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం పాకులాడుతుంది. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఈ చిన్నదానికి అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. అవకాశాలు వచ్చినప్పటికీ మూవీస్ అంతగా హిట్ అందుకోకపోవడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది. తెలుగులో మహానటి ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో శాలిని పాండే బాలీవుడ్ పై కన్నేసి అక్కడ వరుస సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. కానీ ఈ బ్యూటీకి అక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తుంది ఈ బ్యూటీ. మధ్య మధ్యలో తమిళ్, హిందీ సినిమాలంటూ ఆ ఇండస్ట్రీలో కూడా చక్కర్లు కొట్టింది. కానీ ఎక్కడా స్టార్ డమ్ రాలేకపోయింది. రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరో కూడా ఆమె ఫేట్ మార్చలేకపోయాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా జిగేల్మని మెరిసింది. శాలిని పాండే సినిమాలో ప్రస్తుతం ఎక్కువ కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన వరుస ఫోటో షూట్ తో యూత్ ను తన వైపు లాక్కుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన పింక్ డ్రెస్ లో వయ్యారాలను ఒలకబోస్తూ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే టైంలో అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మహారాజ్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రీసెంట్లీ మహారాజ్తోనే ఓటీటీ బెస్ట్ పాపులర్ యాక్ట్రెస్ గా ఐకానిక్ గోల్డెన్ అవార్డు విన్ అయింది. ఓటీటీలో నేమ్, ఫేమ్ రావడంతో సిల్వర్ స్క్రీన్ కన్నా డిజిటల్ స్క్రీన్ పై ఫోకస్ చేసింది శాలిని పాండే. అందుకే సౌత్ ఇండస్ట్రీకి దూరమైనట్లుంది. ప్రెజెంట్ డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. షబానా ఆజ్మీ, జ్యోతిక, నిమిషా సజన్, అంజలి ఆనంద్ లాంటి సీనియర్ అండ్ యంగ్ యాక్ట్రెస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. అలాగే బ్యాండ్ వాలే అనే మరో సిరీస్ చేస్తుంది. ఇవే కాదు, 9 ఏళ్ల తర్వాత కోలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుంది భామ. ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ఇడ్లీ కడాయిలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇవి మన ప్రీతి అలియాస్ శాలిని పాండే అప్ కమింగ్ ప్రాజెక్ట్స్. నిశ్శబ్దం తర్వాత టాలీవుడ్ వైపు చూడని భామ మళ్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ కోసం సీరియస్ గా ట్రై చేస్తోంది.